విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మానాపురం రైల్వే గేట్ వద్ద ఈగల్ టీం తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి విశాఖకు తరలిస్తున్న 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కోరాపుట్ జిల్లాకు చెందిన ఘాసీరాం హంతల్, కరణ్ ఖిలోలను అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఈగల్ టీమ్ తో కలిసి జిల్లా పోలీసు కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో 2 బండ్లు గాంజాతో ఒడిశా వైపు నుంచి వస్తున్నాయి. విశాఖపట్నం వైపు వెళ్తున్న 2 బండ్లు ఆపి 2 బండ్లు చెక్ చేస్తే దాంట్లో 230 కిలోగ్రామ్స్ గాంజా 44 ప్యాకెట్స్ లో సీజ్ చేయడం జరిగింది. ఒక బండి మారుతి సుజుకి ఆల్టో, ఇంకొక బండి మారుతి సుజుకి 800 కార్ సీజ్ చేయడం జరిగింది. ఆ 2 బండ్లలో 5 ముద్దాయిలు గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మనం ఆపితే దాంట్లో 3 పారిపోవడం జరిగింది. 2 మనకి అక్కడ పట్టుబడ్డారు. ఆ 2 పేర్లు, ఒకడు ఘాసీరాం హంటాల్, అతను పొట్టంగి మండల కోరాపుట్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అతను. ఇంకొకడు కరణ్ ఖిలో, అతను సిమిలిగూడ మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి. సో వీళ్ళు 5 ఈ పొట్టంగి కోరాపుట్ నుంచి ఈ గాంజా ఈ 2 బండ్లలో ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ వైజాగ్ లో ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఈ గాంజాను హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో ఏదైతే వాళ్ళకి డబ్బు వస్తుందో దాంతో వాళ్ళకి బాగా ప్రాఫిట్ వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఈ గాంజా బిజినెస్ కంటిన్యూ చేస్తున్నారు. దీంట్లో ఎవరైతే 3 పారిపోయారో దాంట్లో ఒకడు సురేష్ అడ్కటియా అనే అతను దీంట్లో మెయిన్ కాన్స్పిరేటర్, మెయిన్ మాస్టర్ మైండ్ దాని వెనుక. సో వాళ్ళను కూడా, ఆ 3 కూడా త్వరలో